ఈ లోటస్ సీడ్స్ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎలా వచ్చాయో మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జర్నీ విత్ తారక్. మనం రీసెంట్గా లోటస్ సీడ్స్ని ఆర్డర్ పెట్టాం. అవి ఇంటికైతే రీచ్ అయిపోయాయి. వాటిని జాగ్రత్తగా అన్బాక్స్ చేసేసి క్వాలిటీ అయితే చెక్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఒక శాండ్ పేపర్ అయితే తీసుకున్నాను. మీకు ఈ శాండ్ పేపర్ ఎక్కడైనా బయట ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సీడ్ని దీని మీద మనం రబ్ చేసుకోవాలి. సో సీడ్కి ఒక పాయింటెడ్ ఎడ్జ్, ఇంకొక బ్లంట్ ఎడ్జ్ ఉంటుంది. సో ఆ బ్లంట్ ఎడ్జ్ ఉన్న వైపే తీసుకెళ్ళి పేపర్ మీద చాలాసేపు మనం రబ్ చేయాలి. ఎంతసేపు రబ్ చేసుకోవాలంటే కరెక్ట్గా దానిపైన ఉన్న షెల్ మొత్తం గ్రైండ్ అయిపోయి ఒక వైట్ లేదా స్కిన్ కలర్ కనిపించేంత వరకు మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో మిగతా సీడ్స్ అన్నీ కూడా సేమ్ ఇంతే గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ బౌల్లో వాటర్ నింపుకొని అందులో మనం ఈ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది డే 2. మీరు చూసినట్టయితే వాటర్ కలర్ బాగా స్పాయిల్ అయిపోయాయి. ఇది వెరీ కామన్, మీరేం కంగారు పడక్కర్లేదు. మనం ఆ వాటర్ని చేంజ్ చేసుకొని నీట్గా ఫ్రెష్ వాటర్లో సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది డే 3. మీరు చూసినట్టయితే ఒక 2 to 3 సీడ్స్ స్పాయిల్ అయిపోయాయి. అవి మెత్తగా ఇంకా పిండగానే వాటర్ వచ్చాయంటే ఇంకా స్పాయిల్ అయిపోయినట్టు. సో వాటిని తీసేసి బయటపడేయడమే. ఇంకా కొన్ని సీడ్స్కి అయితే చిన్న చిన్న మొలకలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటర్ నీట్గా క్లీన్ చేసుకొని మంచి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం అందులో సీడ్స్ని వేసేసుకోవడమే. ఇది డే 4. మీరు చూసినట్టయితే ఆ మొలకలు అనేవి ఒక 1 to 1.5 inch సైజ్ అయితే పెరిగాయి. సో వీటికి గ్లాస్ బౌల్ అనేది ప్లేస్ సరిపోదు ఇంకా. అందుకనే ఒక 2 గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. లెంత్ ఎక్కువ, వాటికి హైట్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఈ సీడ్స్ అన్నిటిని రెండింటిలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు దీని నెక్స్ట్ గ్రోత్ స్టేటస్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. సో స్టే ట్యూన్డ్.